సువార్థికులు క్రీస్తు ప్రేమ ప్రబోధకులు బ్రదర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా కాకినాడ క్రైస్తవ సమాజం సమక్షంలో మృతికి కుటుంబానికి ధైర్యం కోసం సమాజానికి రక్షణ కోసం శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కాకినాడ క్రిస్టియన్ జాయింట్ కమిటీ తరపున సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ మూతిరాజు తెలిపారు. కులమత పార్టీలకు అతీతంగా క్రైస్తవులు మాత్రమే కాక మానవతావాదులందరూ తమకు మద్దతు ప్రకటించటకు వారి బృందాలతో శాంతి ర్యాలీని పాల్గొనున్నట్లు తెలిపారు. ఈ నెల మార్చి 31న సోమవారం ఉదయం 7 గంటలకు కాకినాడ భానుగుడి జంక్షన్ నుంచి కొండైపాలెం ముత్త గోపాలకృష్ణ వారధి మీదుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించనున్నారు. క్రైస్తవ సంఘాలు కుటుంబాలు తరలివచ్చి దివంగత ప్రవీణ్ పగడాల కుటుంబానికి ఆదరణ కొరకు ప్రార్థించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సివైఎఫ్ అడ్వైజర్ బిషప్ రెడ్డి జ్యోతికుమార్, సివైఎఫ్ నాయకులు దూదిపాల్ శ్రీనివాస్, రెవరెండం సునీల్, ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ జంగా గగారిన్, విజయ్ భాస్కర్, మచ్చా బుజ్జిబాబు, కొమ్మరాజు, ఎన్సీసీ నాయకులు మోసా అబ్రహం, బిషప్ జోసెఫ్ బెన్నీ, పర్మి ఐజాక్, డాక్టర్ రిక్కీ గూటం, సివైఎఫ్ జిల్లా నాయకులు మాసస్ సుధీర్, సన్నీ, రాజాల ప్రవీణ్, జీవన్, తెలుగు రవి తదితరులు పాల్గొన్నారు. ఈ మరణాన్ని ఖండిస్తున్న ప్రతి వాళ్ళు కూడా దయచేసి మాతో చేయి కలపండి. ఈ శాంతి ర్యాలీలో పాల్పంచుకోండి. వారి భార్య అన్న మాటలు మాకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. ప్రతీకారం వద్దు, మనకి క్రీస్తు నేర్పిన క్షమాపణే హద్దు, ప్రేమతత్వమే ముద్దు. ఈ మాటలు మాకు చాలా స్ఫూర్తిగా ఉన్నాయి నేటి 2 క్రైస్తవ రాష్ట్రాలకు, తెలుగు లోకానికి. కానీ మాకు న్యాయం జరగాలి. ఈ కఠినంగా శిక్షించాలని మేము అంటలే, వారిని క్షమించామని ఆల్రెడీ వారి కుటుంబీకులు అంటున్నారు. కానీ ఎవరో మాకు తెలియాలి, ఎందుకు ఇలాంటి దాడులు క్రైస్తవుల మీద జరుగుతున్నాయి. 95% హైందవులు మాకు స్నేహితులుగానే ఉన్నారు. 5% ఉన్నాయి మతతత్వవాదులు. వారిని ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాలో గుర్తించి ప్రభుత్వమే వారి మీద చర్యలు తీసుకుంటే ఇలాంటి ఫ్యూచర్లో జరగవు అని క్రైస్తవ నాయకులుగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడే చాలామంది వచ్చి మేమే చంపించేసాం, మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఇలాంటి మాటలు మా సమాజం మాట్లాడదు. మేము ప్రేమతత్వం కలిగిన వారం, క్రీస్తు బోధలు అవే మాకు నేర్పించాయి. కానీ రెచ్చగొట్టే ప్రసంగాలు చాలామంది చేస్తున్నారు, మతాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది మతానికి సంబంధించింది కాదు, ఇది మానవుడికి సంబంధించింది. కనుక దయచేసి ప్రభుత్వాలు గమనించి అలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని ప్రభు పేరు మీ అందరికీ మనవి చేస్తూ, సోమవారం మార్చి 31 ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరగబోతున్న ఈ మహోత్తరమైన శాంతి ర్యాలీలో మీరందరూ మీ కుటుంబాలతో పాల్గొని కుల మత పార్టీలకు అతీతంగా పాల్గొని మాతో చేయి కలపాల్సిందిగా క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ పక్షంగా మరియు కాకినాడ క్రైస్తవ సమాజం అంతటి పక్షంగా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేసిన మీ అందరికీ నమస్కారం.